లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మీరే నన్ను క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగను. ప్లీజ్. ఈజ్ యువర్ వైఫ్ వర్కింగ్? బిఫోర్ మ్యారేజ్ వర్కింగ్ మ్యామ్. ఇప్పుడు ఐ హ్యావ్ వన్ కిడ్. యూ హ్యావ్ అ చైల్డ్. సో దానివల్ల మాకు ఇప్పుడు కొంత తను రిజైన్ షీ ఇస్ అ హౌస్ వైఫ్. చాలా మంది ఉங்க వైఫ్ వర్క్ పண்றாங்களா, వర్క్ చేస్తున్నారని అడిగితే లేదండి ఇంట్లో ఊరికే ఉంది, షీ ఇస్ అ హౌస్ వైఫ్. నాకు ఎంత నేను అలా చెప్పను మేడం. ఇప్పుడు షీ ఈజ్ అ ఫుల్ టైమ్ వర్కర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ మదర్. మీరు పనికండి వచ్చి శుభ్రంగా హాయిగా 6 గంటలకు ఇంటికి వచ్చేసి అబ్బాని స్నానం చేసి పేపర్ పట్టుకుని టీవీ చూస్తూ కూర్చుంటారు. ఒక హౌస్ వైఫ్కి అది కుదురుతుందా? హ్యాట్స్ ఆఫ్ టు 30 days వర్క్ చేసే లేడీస్ అండి. నేను అలా కారులో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బ్యాగులు వేసుకుని ఆ బస్ స్టాప్లో నుంచి ఉంటారు కదా, వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటాను నేను. ఎంత కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు దీస్ లేడీస్. వాళ్ళకి ఏ గోల్డ్ మెడల్ ఇచ్చినా కానీ చాలదు. ఇంటికి వెళ్ళి చెప్పులు తీసేసి మళ్ళీ ఆ ఇంట్లో ఏం చేయాలి, ఏ వంట చేయాలి, ఎవరికి ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం కట్టుకుని వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, పిల్లల్ని చదివించుకోవటం, ట్యూషన్లో హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్. నాకు చాలా కోపం వస్తుంది. ఎవరన్నా చుమ్మా వీటిలో ఇరకాంగా ఊరికే ఉన్నారండి ఇంట్లో హౌస్ వైఫ్ అని అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఊరికే ఉండటం వల్లనే మీకు ఈ డ్రెస్సులు నీట్గా వచ్చినాయా, ఊరికే ఉండటం వల్లనే మీకు లంచ్ వచ్చిందా, ఇంట్లోంచి వచ్చిందా, ఊరికే ఉండటం వల్లనే ఈ ఇల్లు ఇంత చక్కగా గార్డెన్ బాగుందా. నేను 24 hours నాకు చాలదండి ఈ ఇంట్లో. ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కానీ నేను వాళ్ళతో పాటు గీకుతూ ఉంటాను. క్లీనింగ్లు చేయటం, మార్చటం. ఇట్ ఈస్ అ ఉమెన్స్ ప్యాషన్ టు కీప్ అవర్ హౌస్ బ్యూటిఫుల్. నాట్ నెసెసరీ a house of 1 acre like this. It can even be a 500 square feet house. But how well she keeps that house is so important. దానికి ఎంత ప్యాషన్, ఎంత టైము, ఎంత 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 టైం కన్స్యూమింగ్ అవుతుంది అది. ఆ వంటగదిలో ఉన్న ఆ ప్రొవిజన్ చక్కగా పెట్టుకోవటం, ఏమున్నాయి ఏవి లేవని చూసుకోవటం. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ద టఫెస్ట్ జాబ్ ఫర్ అ ఉమెన్ ఈస్ బీయింగ్ అ హౌస్ వైఫ్. హ్యాట్స్ ఆఫ్ for women who are working and also housewife. It's not easy. I can't work 30 days అండి. నా లైఫ్లోనే నేను పర్ మంత్ ఐ వర్క్ ఓన్లీ అబౌట్ 10 to 15 days ఇన్ మై లైఫ్. అంతకుపైన నేను డేట్లు ఇవ్వను. మిగతా రోజులు నేను ఇల్లు కట్టెలు మార్చుకోవటం, దుమ్ములు దులపటం, ఫ్యాన్లు తుడిపించటం, ఇవే నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకోవటం, ఈ గార్డెన్ చూసుకోవటం. ఇష్టమా ఆర్గానిక్ ఫార్మింగ్? ఆర్గానిక్ నగరాల్లో ఉంది, ఇక్కడ మహాబలిపురం దగ్గర ఉంది. ఆర్గానిక్ ఫామ్ ఉందిలేండి, ఏదో కొంచెం ఉందిలేండి. అన్ని పండించేస్తారు. కోకోనట్ ఆయిల్, నూనెలు, అన్ని విధాల నూనెలు కొనం. ఈ పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, వరి, బియ్యం, ఇవన్నీ అక్కడ నుంచి వచ్చేవన్నీ. అన్ని పడుతుందంటే కూరగాయలు ఉంటుంది. లేదండి, కూరగాయలన్నీ పండిస్తాం అన్నమాట. పండించి అవి అమ్మం. ఎక్కువ అయిపోతే ఆర్గానిక్ స్టోర్లో ఇస్తాం. కానీ నేను వెళ్ళిపోయి కారులో పెట్టుకుని మనోబాలా గారు, పూర్ణిమ, జరాం, సుహాసిని వీళ్ళందరికీ పంపిస్తూ ఉంటాను అనమాట. రాధిక, శరత్ కుమార్ అన్నయ్య వాళ్ళందరికీ మూటలు పంపిస్తేస్తూ ఉంటాను. బికాస్ ఐ వాంట్ టు స్ప్రెడ్ హెల్త్. ఆర్గానిక్ వెజిటబుల్స్లో అంతా ఇప్పుడు చెత్త తిని బయట హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టడం కాదు. అది ముందే మనం చక్కగా తినవలసినవి తింటే, ఆర్గానిక్గా తింటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. సో ఐ స్ప్రెడ్ పక్కింటికి, ఎదురింటికి అన్నీ అందరికీ ఇస్తూ, నాకు తెలిసిన ఆర్టిస్టులకి డన్జోలో కానీ, ఈ పోర్టల్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. లేదా నేను కార్ నిండా పెట్టేసుకుని, టీ నగర్లో నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నానంటే వాళ్ళ డ్రైవర్ని పిలిపించి, సంత మార్కెట్ లాగా అనమాట నా కారు. మా వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కార్లో వచ్చారు. పంపితే కార్లో వచ్చారు. అవి దొరక్క కాదు, ఆర్గానిక్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాను. 5 మూటలు మామిడి పళ్ళు, మామిడికాయలు తీసుకెళ్ళి ఉదవం కరంగల్ అని చారిటీ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఇచ్చా.
అందరు తినండి అని. మొన్నే ఇచ్చానండి, మొన్న కాదు నిన్న సాయంత్రమే పంపించాను. మీరు ఇట్లా కారులో వస్తాను తెలుసా, మీకు ఒక కంప్లీట్గా ఒక సెటప్ ఇచ్చేదాన్ని.